నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కబ్జా ఇది ఒక పెద్ద మాఫియా. కబ్జా ఇది ఎప్పటికి కూడా రాజకీయ నాయకుల అండదండలతో నడిచే మాఫియా. కబ్జా అధికారులు చేతివాటం లేనిదే ఎక్కడ కూడా కబ్జా జరగదు. నిరుపేదడు ఒక గజం జాగా ముందు జరిగితే నువ్వు ఎట్లా జరగావంటూ అధికారులు మాత్రం జులుం జులిపిస్తారు. కానీ పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నప్పటికి కూడా అటు కూడా తొంగి చూడని అధికారుల వైనం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మైసమ్మగూడలోని ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్రమాలకు నిలయంగా మైసమ్మగూడ అంటూ కూడా ఒక వార్తను దీక్షిత దినపత్రిక ప్రచురించడం జరిగింది. అయితే మేడ్చల్ మండలంలోని మన ఏదైతే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వచ్చినటువంటి ఈ మైసమ్మగూడ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా అక్రమ కట్టడాలకు అడ్డగా మారుతుంది అంటూ కూడా చాలా వార్తలు వినబడుతూ ఉన్నాయి. అటు కూడా తొంగి చూడని కమిషనర్ అంటూ కూడా చాలా విమర్శలు వినబడుతున్నాయి. ఒక్కసారి అది ఏంటో కూడా చూసే ప్రయత్నం కూడా చేద్దాం. పుట్టగొడుగుల అక్రమ కట్టడాలు. మైసమ్మగూడలో 20 ఏళ్ల క్రితం చిన్న కుగ్రామం గుండ్లపోచంపల్లి అనుబంధం గ్రామంగా ఉండేది. నేడు మైసమ్మగూడ విద్యాలయకు నిలయం. కోట్ల రూపాయల వ్యాపారానికి కేంద్రం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీగా మారడం మైసమ్మగూడ లాంటి మైసమ్మగూడ అన్నిట్లో వెలుగుతుంది. విద్యాలయ నిలయం. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతర వ్యాపారవేత్తల ఇంజనీరింగ్ డిగ్రీ, ఫార్మసీ, వ్యవసాయ వంటి కళాశాలలు ఏర్పడడం మైసమ్మగూడకు చాలా ప్రాధాన్యంగా ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీస్లా మైసమ్మగూడ మారిపోయింది. ఎప్పుడైతే మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారో, ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తను అక్కడ విద్యాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ కూడా అక్కడే ఉంది. సో ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత బాగా డిమాండ్ ఉన్న ఏదైతే ఉందో ఈ మేడ్చల్లో బాగా డిమాండ్ ఉన్న ఏదైతే మైసమ్మగూడ. అయితే ఇప్పటికే పట్టించుకొని మున్సిపల్ అధికారులు బిల్ కలెక్టర్ నుండి కమిషనర్ వరకు ఎవరికి అందిన కాడికి ఎంతెంత అంటే అందిన కాడికి దోచుకుంటున్నట్టు కూడా కనబడుతూ ఉంది. మైసమ్మగూడలో హాస్టల్ వ్యాపారులకు గిరాకీ ఉండడంతో జోరుగా అక్రమ భవనాలు అంటూ కూడా వార్తలు వినబడుతున్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాల వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు వేల మంది మైసమ్మగూడలో చదువుకుంటున్నారు. వీరంతా రోజు ఈ ఇంటి నుంచి కళాశాలకు వచ్చే వీలు లేకపోవడంతో హైదరాబాద్ గ్రామం దూరంగా ఉండడంతో అధిక శాతం మంది విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. మైసమ్మగూడ రాత మార్చిన హాస్టళ్లు మైసమ్మగూడలో కళాశాలలు ఉండడంతో ఈ విద్యార్థుల కోసం హాస్టల్ వెళ్ళడంతో ఆ గ్రామం రాత మారిపోయింది. మొదట్లో గ్రామానికి చెందిన కొంతమంది భవనాలు కట్టి హాస్టళ్లకు అద్దెకి ఇవ్వగా వ్యాపారం పెరగడంతో అందరి కళ్ళు మైసమ్మగూడపై పడ్డాయి. విద్యా సంస్థలు, యాజమాన్యాలు సత్వర గ్రామంలో గ్రామ స్థలంలో కొనుగోలు చేసి హాస్టల్ నిర్మిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ పాగా వేసి గుండ్లపోచంపల్లికి చెందిన మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారం, చివరికి జిల్లాలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కూడా ఉన్నారంటూ కూడా ఈ వార్తను ప్రచురించడం జరిగింది. దాదాపు అంత ఆక్రమమే అంటూ కూడా ఒక వార్త కింద హెడ్లైన్, చిన్న మినీ హెడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది. మైసమ్మగూడలో 300 వరకు భవనాలు ఉండగా అందులో 200 భవనాలు ఎటువంటి అనుమతులు లేవు అంటూ కూడా దీక్షిత దినపత్రిక పేర్కొన్నది. అయితే వాస్తవానికి ఒక నిరుపేదడు, ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదలు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నట్టయితే 1,00,000 ప్రశ్నలు వేసే ఈ అధికారులు, సోకాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో కనీసం మైసమ్మగూడ సైడు ఇట్లా తొంగి కూడా చూడట్లేదట. అటు బిల్ కలెక్టర్ కానీ, ఇటు కమిషనర్ కానీ. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు, వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మైసమ్మగూడలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా కుతూహలంగా ఉన్నారంట. ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా హాస్టల్ కట్టడాల వైపు వెళ్తున్నారు. సో దానికోసమే పర్మిషన్స్ లేకుండా విచ్చలవిడిగా ఇటువంటి భవనాలు వెలుస్తున్నాయి. చూడండి, 1, 2, 3, 4, దానిపైన ఇంకోటి 5, ఇప్పుడు G+5, G+6 కూడా అవుతుంది. ఎటువంటి కనీస వసతులు ఉండవు హాస్టల్లో, కనీసం ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏది ఉండదు. ఇక దాని పేరు చెప్పుకోవచ్చు.
మైసమ్మగూడలో 300 భవనాలకు ఉండగా అందులో 200 భవనాలు ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మించినవి. పేరుకు మున్సిపాలిటీ అయిన పాత గ్రామ పంచాయత్ పేరుతో G2 భవనాలకు అనుమతి పాఠ్యతేదల్లో తీసుకుంటూ పాఠ్యతేదలు తీసుకోవడంపై అక్రమ 3-4 అంతస్తులు నిర్మించడం, అక్కడికక్కడే చూసినా కనిపించే పరిస్థితి, ఎటువంటి సెట్ బ్యాకులు లేకుండా, వర్షం కురిస్తే రక్షణ చర్యలు లేకుండా FTL పరిధిలో అక్రమాలు నిర్మించారు. ప్రతి వర్షాకాలంలో విద్యార్థులు అడుగు తీసి బయట వేయకుండా వర్షం నీరు భవనాలకు చేరుతుంటే ఎంత ఘోరమైన పరిస్థితి అర్థం పడుతుందో చూసుకోవచ్చు. ఇది పరిస్థితి. వాస్తవానికి మైసమ్మగూడలో చినుకు వాడితే మొత్తం మునిగిపోతుంది. మనం కూడా చూసాం మొన్న మల్లారెడ్డి, ఈ ఏదైతే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఉన్న ఏరియాలో మొత్తం కూడా హాస్టళ్ళలోకి వాటర్ రావడం జరిగింది. మొత్తం కూడా వర్షపు వాటరు. అక్కడ రెస్క్యూ టీం కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా కాపాడడం కూడా జరిగింది. మనం అందరం కూడా చూసాం. ఇప్పటికైనా అధికారులు మేల్కోకపోతే రేపు పొద్దున ఘోరమైన ఏమంటారు, మనము తీవ్రంగా దాన్ని అది చేస్తాం. ఎందుకంటే ఇది ఏదైతే మొన్న జరిగిందో చాలా పకడ్బందీగా అటు NDRF టీం కూడా వీళ్ళందరూ కష్టపడి వీళ్ళందరూ విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. కానీ ఒకవేళ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండి ఎక్కడ వాటర్ సెట్ బ్యాకులు పోకుండా FTL ఆక్రమించుతున్నట్లయితే రేపు పొద్దున జరగరాంది ఏమైనా జరిగితే ఈ అధికారులు, సోకాళ్ళ అధికారులు ఎవరైతే మున్సిపాలిటీ అధికారులు ఉంటారో వీళ్ళు బాధ్యత వహిస్తారా అని కూడా మనం ప్రశ్నిస్తున్నాం. అయితే హైడ్రా కమిషనర్ ఇప్పటికి కూడా దీన్ని పర్యటించినారు. మైసమ్మగూడలో అక్రమాలు ఉన్నాయని చెప్పినారు. సో అదే వార్త కూడా, అక్రమాలను బయట తీసి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కన్ను మైసమ్మగూడపై పడ్డ రాజకీయ ఒత్తిళ్లతో అక్రమాలకు బ్రేక్ పడలేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గత 6 నెలల క్రితం స్వయంగా మైసమ్మగూడలో పర్యటించిన ఫలితం మాత్రం ఇప్పటి వరకు కనబడలేదు. మైసమ్మగూడలో ఆస్తులు ఉన్న వారంతా VIPలే అధికంగా ఉన్నారు. సో ఇది పరిస్థితిగా. VIPలు ఉంటే ఏం చేస్తారు అధికారులు? సార్ దండం సార్ అని చెప్తారు. ఇక అదే ఒక మధ్యతరగతి క్యాత్ కడితే అని అంటారు. ఇది పరిస్థితి మిత్రులారా. ఇప్పటికైనా ఈ అధికారులు మేల్కొనాలా. ఈ బడా నేతల చేతిలో ఏదైతే మైసమ్మగూడ ఉందో ఈ కట్టడాలకు ఈ VIPలు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా హైడ్రా కమిషనరు అటు ప్రభుత్వం కూడా పట్టించుకొని చర్యలు కూడా తీసుకోవాలా. ఇటువంటి భవనాలపై చర్యలు తీసుకోవాలని కూడా దీక్షిత కోరుకుంటుంది. సో ఇది మైసమ్మగూడకు సంబంధించిన వార్త. అక్రమాలకు నిలయం మైసమ్మగూడ అంటూ కూడా వార్తను ప్రచురించడం జరిగింది.